మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. నెల్లూరు రూరల్ పరిధిలోని 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిట్కో ఇళ్ల సముదాయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిట్కో గృహాల దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. అక్కచెరువుపాడు టిట్కో ఇళ్ల దగ్గర బోర్లు, లైట్లు, డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా టిట్కో గృహవాసులందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని సూచించారు. స్థానిక శాసనసభ్యుడిగా అక్కచెరువుపాడు టిట్కో గృహవాసుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల, టీడీపీ నాయకులు బత్తల కృష్ణ, పల్నాటి మస్తాన్నాయుడు, కూకాటి హరిబాబు, ఉమామహేశ్వరరావు, శశిధర్ రెడ్డి, యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. 31వ డివిజన్ టిట్కో గృహాల సముదాయం. ఈ టిట్కో గృహాల సముదాయంలో అనేక కుటుంబాలు వచ్చి చేరి ఉన్నాయి. ఇక్కడ కనీస వస్తువుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ టిట్కో గృహాల సముదాయంలో ఒక పక్క టిట్కో, ఒక పక్క నగర కార్పొరేషన్, రెండింటి మధ్య సమన్వయం చాలా అవసరం. మాకు సంబంధం లేదని టిట్కో, మాకు సంబంధం లేదని నగర కార్పొరేషన్ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే ప్రజలు నానా బాధలు పడే పరిస్థితి. అందుకే స్వయంగా శాసనసభ్యుడిగా పరిశీలించాలని రావడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. ఏదైతే తాగునీళ్ళు, డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా లైట్ల సమస్య, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి టిట్కో గృహాలు ఎక్కడెక్కడి నుంచో రౌడీలు, గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి పూట వేళ ఈ ప్రాంతానికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతాలు చేస్తున్నారని వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కఠిన చర్యలు తీసుకోమని. లైట్లు రేపు ఉదయమే వేయటం ప్రారంభించి వారంలో పూర్తి చేస్తాం. అదేవిధంగా 4 బోర్లు కూడా శాంక్షన్ చేసాం. అతి త్వరలోనే ఆ బోర్లు కూడా వేస్తాం. వెంటనే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క డ్రైనేజ్ విషయంలో ఒక పరిష్కారాన్ని కనుగొని ఆ యొక్క డ్రైనేజ్ని తొలగిస్తామని చెప్పిన మాట కూడా ఇస్తూ టిట్కో గృహాల వాసులందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరంతా ఇక్కడ చేరి ఉన్నారు కాబట్టి అందరూ కూడా కుటుంబంలా ముందుకు సాగాలని, మీ సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటానని చెప్పని మాట ఇస్తున్నాను.